నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మా గార్డెన్లో ఏమేం ఫ్లవర్స్ ఉన్నాయో చూసేద్దాం రండి. ముందుగా ఇలా ఎత్తుగా పెరిగి ఎల్లో కలర్లో పూసిన ఈ చెట్టు పూలు, ఈ చెట్టు ఏంటో మీరే చెప్పాలి. ఎవరికైనా ఐడియా ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, లేకపోతే లాస్ట్లో నేనే చెప్తాను. దీని ఆకులు చూడండి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఆకులు. ఇది అయితే పూల మొక్క అయితే కాదండి. ఇది ఏ మొక్కో మీరు గెస్ చేయండి. ఇది 6 అడుగులు ఎత్తు పెరిగింది. ఫుల్ ఎల్లో ఫ్లవర్స్ తోటి చూడ ముచ్చటగా ఉంది. ఇవి బంతి పూలు చూడండి, ముద్ద బంతి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఎల్లో కలర్లో చాలా చక్కగా ఉన్నాయి కదా. ఇది ఆరెంజ్ కలర్లో ఉన్న ఇంకొక బంతి మొక్క. ఇది అటు ఒంటరెక్క కాదు, ఇటు ముద్దబంతి కాదు. ఇలాంటి ముద్దబంతి మొక్క గనక ఒక్కటుంటే చాలండి, సంక్రాంతికి ముగ్గుల్లోకి చూసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా అలాగే గుమ్మాలకు కూడా ఎంతో చక్కగా మనము దండగట్టి వేసేయచ్చు. ఈ బంతి మొక్కలు శీతాకాలంలో చాలా బాగా విచ్చుతాయండి. అలాగే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. వీటిని వరి పొలాల మధ్యలో గట్ల మీద కూడా వేస్తారు. ఇప్పుడు ఇంకొక మొక్క చామంతి, తెల్ల చామంతి. ఇవి కొన్నేమో సగం విచ్చినాయి, కొన్నేమో ఫుల్గా విచ్చినాయి. కొన్నే పూసినాయండి. మొగ్గలైతే చాలా ఉన్నాయి చూడండి, చెట్టు నిండా మొగ్గలున్నాయి. ఇవన్నీ విచ్చితే కనుక చెట్టు తెల్లగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇంకొక చామంతి, ఎల్లో కలర్లో ఎంతో బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, సన్ఫ్లవర్స్ లాగా. వీటితో మేము పిల్లలకు పూల జడలు కూడా వేస్తానండి. మాల కట్టి జడ చుట్టూ చుట్టడం కానీ, లేదంటే జడ మధ్యలో పెట్టుకుంటూ రావడం కానీ, అలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి కూడా చూడండి, చెట్టు నిండా ఎన్ని మొగ్గలున్నాయో. విచ్చిన పూలు కూడా చాలా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది ఈ చెట్టు కూడాను. ఇవి గుత్తులుగా కూడా పూస్తాయండి. ఈ చామంతి పూలు, బంతి పూలు అనేవి శీతాకాలంలోనే ఎక్కువగా పూస్తూ ఉంటాయి. మిగిలిన కాలంలో మనం ఎక్కువగా చూడము. ఇది ఇంకొక బంతి, ఇది ఒంటరెక్క బంతి అంటాము. దీనికి ముద్దగా ఉండవు, 8 రెక్కలు మాత్రమే ఉంటాయండి. చూడటానికి ఒకేలాగా ఉంటుంది, బట్ అంత బ్యూటిఫుల్గా ఏమి ఉండదు. వీటికి కూడా చూడండి మొగ్గలు. మనం బంతినారి పోసినప్పుడు కొన్ని ఒంటరెక్క బంతి కూడా అయిపోతాయండి, అందుకని చెప్పి అలా వచ్చిందే ఈ మొక్క. ఇక మన కనకాంబరం వనం చూద్దాము. వీటి పేరు సౌందర్య కనకాంబరాలు. కనకాంబరాల్లో కూడా రకాలు ఉంటాయండి, లేడీ కనకాంబరాలు, సౌందర్య కనకాంబరాలు, అలాగే మామూలు కనకాంబరాలు అని చెప్పి. ఇవైతే సౌందర్య కనకాంబరాలు. ఒక రోజు మార్చి రోజు కోస్తే ఎన్ని పూలు ఉంటాయోనండి. నేను నిన్న కాక మొన్న పూలు మొత్తం కోసేసాను. మళ్ళీ ఈ రోజుకి చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. ఇవి కూడా చూడటానికి చాలా బాగుంటాయి, అలాగే కట్టుకొని పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ కాలంలో కనకాంబరాలు పెట్టుకునే పిల్లలే కరువు అయిపోయారండి. మా చిన్నప్పుడైతే కనకాంబరాలు కట్టుకొని చక్కగా పెట్టుకునే వాళ్ళము. ఇక ఇది లిల్లీ, రావమ్మ జాజి మల్లి అన్నట్లు సాయంత్రం అయితే ఎంత గుబాళింపు కొడుతుందో అంత స్మెల్ వస్తుంది. ఎంత దూరాన్నున్నా కానీ ఆ స్మెల్ మైమరిపిస్తుందండి. రోజుకి 2 పూలు 3 పూలు అలా విచ్చుకుంటూ ఉంటాయి. విచ్చిన పూలు 2-3 రోజుల తర్వాత వాడిపోతూ ఉంటాయి, కానీ ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి. ఒక్క కాడకు ఎన్ని పూలు పూసినాయో. ఇక ఇది పచ్చపూల చెట్టు. దీనికైతే పూలు అనంతం. దేవుడికి మాల కట్టాలన్నా, లేదంటే దేవుడికి పూజకి పూలు కావాలన్నా ఈ చెట్టు ఎన్ని పూలు ఇస్తుందో ఈ చలికాలంలో. ఇది ఒక్క చెట్టు ఉంటే చాలండి,
దేవుడి మాలలకు కానీ పూజకు కానీ కొరత అనేది ఉండదు. ఇవి కూడా గుత్తులు గుత్తులుగా పూస్తాయి. మనం విచ్చిన పువ్వును కోసేస్తూ ఉంటే మొగ్గలనేవి విచ్చుతూ ఉంటాయి. చూడండి ఎన్ని పూలు పూసిందో. మన తర్వాతి చెట్టు గరుడవర్ధన. ఇది లేని ఇల్లంటూ ఉండదు. తెల్లగా 5 రెక్కలతో అద్భుతంగా ఉంటుంది. ఇది కూడా చూడండి చెట్టు నిండా పూలే ఉంటాయి, ఆకులనేవి కనిపించవు. తర్వాత చెట్టు చూడండి నూరువరహాలు గుత్తులు గుత్తులుగా ఎంత రెడ్గా బాగా పూసినాయి కదా. పచ్చ పూలలో నూరువరహాలు వేసి మధ్యలో కడితే ఆ దండ చాలా బాగుంటుందండి దేవుడికి. చూడండి ఎంత ముద్దుగా ఉందో నూరువరహాల గుత్తి. ఇలాగే చెట్టు నిండా కూడా గుత్తులున్నాయి, చాలా బాగా పూసాయి అన్నీ కూడా. ధనుర్మాసంలో దేవుడి పూజకు ఎన్ని రకాల పూలు ఉన్నాయో కదండి. ఇక ఫైనల్గా మన ఫస్ట్ చెట్టు దగ్గరకు వద్దాము. ఇది పూల మొక్క కాదు, ఆవాల మొక్క. ఈ పూలలో నుంచి ఆవాలు వస్తాయి. ఎంతమంది కరెక్ట్గా గెస్ చేశారు? గెస్ చేసిన వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎలా ఉందండి మా పూలవనము? మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. Please like, share and subscribe to our channel. Thanks for watching.